హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూస్తే, బిట్ కాయిన్స్ లెవెల్ చూస్తే 1,01,000, $1,02,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. నేను వీడియో చేసే టైంకి అది తిరిగి మళ్ళీ రికార్డ్ ఆల్ టైమ్ హై ఏదైతే రీసెంట్గా వచ్చిందో $1,04,113 క్రాస్ చేయాలి. అది క్రాస్ చేస్తేనే ఫస్ట్ రెసిస్టెన్స్ $1,05,000 క్రాస్ చేస్తేనే $1,10,000 వరకు రెసిస్టెన్స్ ఉంది. మరి నిన్న మొన్న ఇంపార్టెంట్ డేస్ అమెరికాలో. నిన్న ఇవాళ ఎకనామికల్ డేటాస్ వచ్చినాయి. సిపిఐ డేటా అన్నీ కొంచెం న్యూట్రల్గానే వచ్చినాయి. దానివల్ల మరి ఏమీ పంపు తీసుకోకుండా ప్రస్తుతం అయితే బిట్ కాయిన్ అక్కడికి వచ్చి ఆ లెవెల్కి వచ్చి ఆగి ఉంది. ఒక $500,000 అటు ఇటుగా తిరుగుతుంది తప్ప పెద్దగా ఓహోని మూమెంట్ ఏం లేదు. అలాగే ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా మూమెంట్ లేవు. ఫ్లాట్గా, నిజం చెప్పాలంటే ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది మార్కెట్ పెద్ద స్వింగ్ అనేది లేదు. మరి చూడాలి. ఇవాళ శనివారం కనుక ఇండియాలో ఏదన్నా ఒక మంచి పంప్ వస్తే రావాలి. మరి బిట్ కాయిన్లో మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ చేసి రికార్డ్ హైని క్రాస్ చేయాలి. మంచి ఆపర్చునిటీ బైక్ వెళ్ళటానికి. వెయిట్ చేసి చూడాలి. మంచి పంపు తీసుకుంటుందా ఏంటనేది చూడాలి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి, షిబా ఇను కాయిన్ ప్రస్తుతం చూస్తే ఆగిపోయి ఉంది. అసలు మూమెంటే లేదు. అన్ని ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా ఆగి ఉన్నాయి. మన షిబా ఇను కాయిన్ పూర్తిగా ఆగిపోయి ఉంది. ఒక 50-60 పాయింట్స్ తిరుగుతుంది పైకి కిందకి. బిట్వీన్ 2,500 and 2,650, 2,700 ఆ మధ్యలోనే తిరుగుతుంది. ఒక మంచి పంప్ అయితే తీసుకోవాలి. పైకి వెళ్ళాలి, బాగా పైకి వెళ్ళాలి పాజిటివ్గా. చూడాలి మరి ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. పంపు తీసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ క్రాస్ చేయాల్సింది 2,888, అంటే 2,900 క్రాస్ చేయాలి కాయిన్ T6లో INR సిరీస్లో. దాని తర్వాత అది కానీ క్రాస్ చేసిందంటే 3,335, అదొక రెసిస్టెన్స్ క్రాస్ చేయాలి. ఈ రెసిస్టెన్స్ రెండు ఇంపార్టెంట్. ఈ రెండు క్రాస్ అయిందంటే బాగా పైకి వెళ్తుంది. 5,200 వరకు టార్గెట్ ఉంది, అచీవబుల్. మరి ఈ యాక్చువల్గా క్రిస్మస్ మంత్ కనుక డిసెంబరు, ఇంకా మనకి 20వ తారీఖు పెద్దగా ఇంకొక 1 వీకే ఉంది క్రిస్మస్ హాలిడే స్టార్ట్ అయ్యేటప్పటికి. సో ఇక్కడి నుంచి మార్కెట్ ఎలా మూమెంట్ ఉంటుంది ఏంటనేది వెయిట్ చేసి చూడాలి. నెక్స్ట్ వీక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్ ఎట్లా పెడతారు ఏంటనేది, అది 17-18వ తారీఖుల్లో FOMC మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ అవుట్కమ్ ఎలా ఉంటుంది ఏంటనేది చూడాలి. అది కానీ వాడిని పాజిటివ్గా 50 BPS పాయింట్ కానీ తగ్గించాడంటే కొంచెం మార్కెట్కి పాజిటివ్ న్యూస్ కానీ ఉంటుంది. మరి 25 BPS పాయింట్స్ అయినా తగ్గించాడంటే బాగుంటుంది, మార్కెట్ బాగా పైకి వెళ్తుంది. ఇప్పుడు మన బిట్ కాయిన్కి సపోర్ట్ చూస్తే $90,000 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయిపోయింది బిట్ కాయిన్కి. దాని కిందకి వెళ్ళటానికి లేదు. కానీ చెప్పలేము, మార్కెట్, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కొంచెం వాలటైల్ మార్కెట్. ఎప్పుడు సడన్గా డ్రాప్ అవుద్ది, ఎప్పుడు సడన్గా రైజ్ అవుద్ది అని ఎవరో చెప్పలేరు. అందులోనూ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో చాలా కష్టం బిట్ కాయిన్స్ చేయటం. చాలామంది చాలా ఈజీ అనుకుని కొంచెం హెవీ లివరేజ్ తీసుకుని చాలా మనీ లూజ్ చేస్తున్నారు. కొంచెం ఫ్యూచర్స్ ట్రేడ్ చేసుకునే వాళ్ళు కొంచెం లివరేజ్ బాగా తగ్గించి పెట్టుకుని 5x, 7x అట్లా లివరేజ్ పెట్టుకుని అంతకు మించి ఎక్కువ పెట్టుకోకుండా
కొంచెం ఎక్కువ ప్రాఫిట్స్ కోసం వెయిట్ చేసుకోకుండా బుక్ చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది. మన ఫ్యూచర్స్ ట్రేడింగు చూసుకుని జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోండి. ఇప్పుడు షిబా ఇను కాయిన్కి సపోర్ట్ చూస్తే CoinDCX ఎక్స్చేంజ్లో INRలో 2000 సిరీస్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అయ్యింది. ఆ సపోర్ట్ కానీ బ్రేక్ చేయకూడదు. మరి ఆ పైనే ఉంటుంది, 2000 సిరీస్ పైనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ స్ట్రాంగ్గా ఉంది కనుక ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్గానే ఉంది. ఆల్ట్ కాయిన్స్ అన్నీ పైకి వెళ్తాయి, చూసుకోండి. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే షిఫు ఐఎన్ కాయిన్లో ఒక క్లిప్పింగ్ ఉంది, అది పెడతాను చూడండి. షిఫు ఐఎన్ కాయిన్ ఇమేజ్ కూడా పెడతాను. అది గూగుల్లో సెర్చ్ చేశారంటే ప్రీ సేల్లో ఎప్పుడు చేసుకోవచ్చు, ఏంటనేది బై చేసుకోవచ్చు అన్న డీటెయిల్స్ అన్నీ మీకు దొరుకుతాయి, చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీలో ఎవరికైనా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది, INRలో డిపాజిట్ విత్డ్రాయల్ బాగున్నాయి, ఫ్యూచర్స్ ట్రేడింగ్ కూడా బాగుంది. ఎందుకంటే మన INRతోనే ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, అలాగే Web3 ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ యూట్యూబ్లో చెక్ చేశారంటే మీకు డీటెయిల్స్ ఫుల్గా దొరుకుతాయి. ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ వచ్చి నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. లేకపోతే నాతో వాట్సాప్లో చాట్ చేశారంటే మీకు మెసేజ్ పంపించారంటే నేను లింక్ పంపిస్తాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుని KYC చేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కన్నా ట్రేడింగ్ మొదలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన కాయిన్స్ చూస్తే ఇథీరియంకి దగ్గరగా $4,000 కొంచెం కింద $3,950 దగ్గర ట్రేడ్ అవుతుంది. అది $4,000 ఆల్ టైమ్ హై, 4,113 ఆల్ టైమ్ హైకి టచ్ చేసింది. అది కూడా దాటిందంటే ఖచ్చితంగా అది $6,000కి వెళ్తుంది అంటున్నారు. పైకి మంచి రెసిస్టెన్స్ ఉంది. $6,000 అనేది టచ్ చేయొచ్చు. ఎథీరియం చాలా స్ట్రాంగ్గా ఉందంటున్నారు, అదొకటి చూసుకోండి. దాని తర్వాత సొలానా ఒకటి దగ్గరగా ఇప్పుడు ప్రస్తుతం $255 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఖచ్చితంగా $500 వరకు వెళ్ళే పొటెన్షియాలిటీ ఉందంటున్నారు మన సొలానా కాయిన్కి. అలాగే మన డాజ్ కాయిన్ ఒకటి కొంచెం డిప్స్లో ఉంది, అది కూడా మూమెంట్ లేదు. ఆల్ట్ కాయిన్స్ అన్ని మూమెంట్ లేవు, ఏ కాయిన్ మూమెంట్ లేదు. అది కూడా వెయిట్ చేసి చూడండి, ఏమన్నా డిప్స్ వస్తే బై చేసుకోండి. దాని తర్వాత XRP రిపుల్ ఒకటి మంచి పొజిషన్లో ఉంది, బాగా స్ట్రాంగ్గా ఉంది. ఎవరైనా ఎంట్రీ తీసుకునేవాడు ఉంటే ఎంట్రీ తీసుకోవచ్చు. దాని తర్వాత ఆడా కార్డినో ఒకటి మంచి పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది, $100 కింద ఉంది. ఇంకా కొంచెం కిందకి డిప్స్ ఏమైనా వచ్చినప్పుడు ఈ ఎంట్రీలు తీసుకోండి. నెక్స్ట్ వీక్ చూడండి, చూసి డిప్స్ వచ్చినప్పుడు బై చేసుకోండి. దాని తర్వాత FTM ఫ్యాంతమ్ ఒకటి బాగుంది. దాని తర్వాత గోట్ అనే ఒక కాయిన్ ఉంది, కొత్తగా CoinDCXలో లాంచ్ అయింది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత పుగ్డి పెంగున్ కాయిన్ అని ఒకటి ఉంది, దాని ఇమేజ్ పెడతాము. పెంగున్ కాయిన్ కూడా బాగుంది అంటున్నారు, మంచి బాగా రిటర్న్స్ ఇస్తుంది అంటున్నారు, అదొకటి చూసుకోండి. ట్రంప్ PR అని ఒక కాయిన్ వస్తుంది, అదొకటి చూసుకోండి. దాని తర్వాత సైటెస్ అనే ఒక కాయిన్, అది కూడా కంటిన్యూస్గా పెరుగుతుంది. దాని తర్వాత మెమీ కాయిన్స్లో మన షిబా ఇను కాయిన్ చూసుకోండి, పెపీ కాయిన్ చూసుకోండి, బుక్ ఆఫ్ మెమీ చూసుకోండి. ఈ కాయిన్స్ అన్నీ బాగున్నాయి, బాగా పెరుగుతున్నాయి. ఫ్లాకీలో మంచి న్యూస్ ఉంది కనుక ఖచ్చితంగా ఫ్లాకీ కూడా బై చేసుకోవచ్చు. దాని తర్వాత విఫ్ హ్యాట్ కూడా బాగుంది. ఈ కాయిన్స్ అన్నీ చూసుకోండి.
మీకు నచ్చితే ఖచ్చితంగా పే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.